అంటే ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్న స్టార్ ఉండొచ్చా? లేదంటే అప్‌కమింగ్ తెలియదు. స్క్రిప్ట్ కాంది మేము వీళ్ళని ఫిక్స్ అవ్వం. ఓకే. ముందు స్క్రిప్ట్ ఫైనల్ అవ్వాలి. రైట్. ఇప్పుడు ఓటీటీ నుంచి కొంత సవాల్ కూడా ఎదురవుతుంది. సరే ఓటీటీ వల్ల నిర్మాతకి కొంత లాభం ఉంటుందన్నది ఒక చర్చ. బట్ ఓటీటీ వల్ల నెక్స్ట్ మంతే ఓటీటీలోకి వస్తుంది, లేదంటే 15 డేస్‌లోనే ఓటీటీకి వస్తుందని ముందుగానే అనౌన్స్ చేయటం వల్ల కూడా ప్రేక్షకులు థియేటర్‌లకు వెళ్ళటం లేదు. సరే ఓటీటీలో చూసేద్దాంరా అన్న ఒక భావనకు వస్తున్నారనేది టాక్ నడుస్తుంది సార్. దీనిపై మీ స్పందన ఏంటి? అలా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నానండి. ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పు తెచ్చుకోవాల్సిన టైం వచ్చింది. నాట్ ఓన్లీ ఓటీటీ, ఆల్ 360 డిగ్రీస్లో మార్పు తెచ్చుకోకుంటే మనం ఇంకా సినిమాలు వెనకకి వెళ్తూ ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి రిలీజింగ్ డేట్స్ కూడా ఉన్నాయి. అంటే అదే ఇప్పుడు ప్రొడ్యూసర్స్గా మేము నిర్ణయించుకోవాల్సినవి చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే పైరసీ కూడా మనం చూస్తున్నాం సార్. పైరసీ అదే థియేటర్స్ దగ్గర ఆడియన్స్కి కంఫర్టబిలిటీ ఏంటి, టికెట్ ప్రైస్ కానీ, క్యాంటీన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అవును. 2 ఓటీటీ, 3 కాంటెంట్, కొత్త కాంటెంట్కు మేము ఏం ట్రై చేస్తున్నాం, 4 పైరసీ రాకుండా కాపాడుకోవడము. సో ఇట్లా అన్ని చేసినప్పుడే సినిమా అనేది ఇంకా థియేట్రికల్ రెవెన్యూ పెరుగుద్ది. అల్టిమేట్ థియేట్రికల్ రెవెన్యూ పెరగాలి. పెరిగినప్పుడు వేరే అన్నీ వచ్చేస్తాయి. అంటే ఇండస్ట్రీ వాళ్ళ మైండ్ సెట్ అయితే మారాలంటారు. మారాలి. లేదంటే పోటీ పడడం కష్టం అవుతుంది. పోటీ కాదు, అంటే మారకుంటే ఇవాళ తెలుగు సినిమా నంబర్ 1లో ఉంది. అవును. దాన్ని కాపాడుకోవాలంటే అందరి ఆలోచన మారాలి. అవును. ఎందుకు మరి మీరు పాన్ ఇండియా వైపు అంతగా ఆలోచన చేయట్లేదు? చాలా బిగ్ మీది ప్రొడక్షన్ హౌస్, మిగతా వాళ్ళు తీస్తున్నట్టుగా పాన్ ఇండియా అంటే అదేనండి. ముందు నేను ఈజ్ ఏ స్టోరీ ఓరియంటెడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నేను. సో నా ప్రొడక్షన్ హౌస్ నుంచి మాకు స్టోరీ బేస్డ్గానే ఎక్కువ ట్రై చేస్తాం. సో ఇప్పుడు పాన్ ఇండియా వెళ్ళాలనుకున్నప్పుడు ఇవి పక్కన పెట్టి వెళ్ళాలి. సో అది ఆ స్పాన్లోనే తీయాలి. అలా తీసినప్పుడే కుదురుతుంది. గేమ్ చేంజర్ యాక్చువల్ మేము అనుకుంది పాన్ ఇండియా సినిమా, వర్క్ అవ్వలేదు. వర్క్ అవ్వనప్పుడు అగైన్ వి వాంట్ రీచెక్, నెక్స్ట్ ప్రాపర్ సినిమాతో వెళ్ళాలి. దిల్ రాజు గారు, మీరు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ప్రభుత్వంలో కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్లో ఒక తలలో 4గా ఉన్నారు. అంటే ఎంత భారం మోస్తున్నారు, ఇండస్ట్రీ తరపున సమస్యలు మాట్లాడుతున్నారు, అయినా కూడా మీకు సంబంధం లేని వివాదాలు సమ్టైమ్స్ మీకు చుట్టుముట్టుతున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే రాకుండా ఎలా ఉంటాయంటే, ఎప్పుడైతే మనము అన్ని పనులు చేస్తున్నామో ఆటోమేటిక్ పాజిటివ్ ఎలా ఉంటుందో నెగిటివ్ అలాగే ఉంటుంది. రెండుకి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే హరిహర వీరమల్లు విషయంలో మీకు పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి కొందరు ప్రయత్నించారన్నది ఎవరు చేస్తుంటారు? ఎందుకు అంత క్రియేట్ చేయాలనుకున్నారు? నేను అదే అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఎప్పుడు ఎలా ఉంటే పోటీతత్వం ఉంటుందండి. పోటీతత్వంలో ఇప్పుడు ఎవరిది వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ అందరి గురించి ఆలోచించడం అనేది వెరీ డిఫికల్ట్. ఎవరిది వాళ్ళకు చూసుకున్నప్పుడు ఇలాంటి ఏదైనా వస్తే అరే దీన్ని ఎలా చేయాలనేది ఆలోచనలు ఉంటాయి. దానివల్లే జరిగి ఉంటుంది అనేది నేను నమ్మాను.